హలో గైస్, మీరు చూస్తున్నారు హ్యారీ యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్గా చేసిన కంటెంట్స్ మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్గా నేను చేసే కంటెంట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ మై కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం. ఇంకా టైంలో ఫోన్ చేస్తున్నాడు. హలో బా, హ్యాపీ బర్త్డే బా. బర్త్డే ఎవరిది? ఇదేంటి మరీ కమ్మ దింగుతున్నాడు, ఏదో బర్త్డే గుర్తులేనట్టే. బా అదేంట్రా, ఇంకో 3 గంటలు సెప్టెంబర్ 17 వస్తుంది, నీ బర్త్డే కదా, అది కూడా మర్చిపోతే ఎలా నువ్వు? మర్చిపోయాను రా. అంటే ఇంట్లో అమ్మ నాన్నలు కూడా అది దుబ్బలాడుతూ ఉంటారు. ఒరే అస్సలు నువ్వు ఇంకేం ఆడుకో, నీ కోసం 5 కేజీల కేకు. మన కేకా మన బోగు సంఘం అంతా ఆర్డర్ ఇచ్చింది. ఇంకా నీకు బట్టలు షూస్ 5 కొన్నాను, బోర్డు ప్లాన్లు వేసుకున్నాం మేము. ఏంటి షూస్ బట్టలు కూడా? మరి మన బ్యాచ్లో డబ్బున్నోడు పిచ్చి, అదే మంచి మనసు ఉన్నాడు నువ్వే కదరా. రక్తదానం గిద్దానం అన్ని ప్లాన్ చేసావు, నువ్వు ఇలా మాట్లాడతారా? నువ్వు ఇంకేం ఆడకు. నువ్వు నైట్ 11:30-12 కృష్ణకాంత్ పార్క్ వచ్చే బాగా రెడీ అయ్యి హింస చేసి కేక్ కటింగ్ చేద్దాం. నీ బర్త్డే మామూలుగా ఉండకూడదు బా. సరే చూద్దాంలే, నేను రాకపోతే కనుక ఏమనుకోకండి, ఓకేనా? ప్లీజ్. అంటే నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. బర్త్డే కూడా నువ్వు చెప్పేదాకా కూడా నాకు ఐడియా లేదు నా బర్త్డే అని. సో ఓకేనా? ఓకే, ట్రై చేస్తాను లేరా. నువ్వు ఇంకేం ఆడకు, పెట్టే నువ్వు ఫోను. రా, నీ బర్త్డే నీకు గుర్తులేదా? దుబ్బు మరీ అతి దొబ్బకూడదు. రా, అడిగి వస్తావా? నీకు ఇస్తాను రా, అసలైన బర్త్డే గిఫ్ట్. ఏంటి ఇలా కమ్మదొబ్బుతున్నా ఉన్నారు? ఆ మాత్రం బిల్డప్ ఇవ్వాలి, లేకపోతే మనకు రావాల్సినవన్నీ మనకు రావు. ఇప్పుడు చూడండి, 5 కేజీలు కేక్ కటింగ్ అంట, బట్టలు షూస్. 3 hours later. టైం 12 అయింది, ఇంకా ఈ ఎదవలు ఎవడు ఫోన్ చేయలేదంటే బర్త్డే విషెస్కి. బర్త్డే హడావిడిలో ఉంటాను. సి బ్యాక్ సైడ్ స్కోప్ కరో. నా కొడుకుని డ్రెస్ వేసుకుందాం. ఏంటో ఏం చేద్దాం. 12 అయిపోయింది, ఒక్కటి సైడ్ నుంచి ఫోన్ లేదేంటి? మనమే చేద్దాం ఫోన్, బాగోదులే, మరి చీప్గా ఉంటుంది. కేక్ కటింగ్ పెద్దది కదా, డ్రెస్సులు సెలక్షను మళ్ళీ నాకు ఎట్టుకు తగ్గట్టు. సో ఎందుకులే, అయినా మనోడే నైట్ కృష్ణకాంత్ పార్క్ వచ్చేమన్నాడు కదా, సో మనం అక్కడికి వెళ్ళిపోదాం. బాగా రెడీ అయిపోయి మాత్రం ఉండాలిలే కేక్ కటింగ్ వెళ్ళేటప్పుడు. అవును, ఇప్పించినప్పుడు బాగా ఉంటాడంటావా? హలో, ఎక్కడరా ఇంత లేట్ ఏంటి? ఒరే లేట్ అయితే పోలీసులు వాళ్ళు వస్తే కేక్ కటింగ్కి పర్మిషన్ ఉండదు, అర్థమైందా? ఫాస్ట్గా రండి రా. చెప్పడం మర్చిపోయా, కేక్ కటింగ్లో కేక్ ఎవరో నా ఫేస్కి పోయకూడదు చెప్తున్నా, అది అవుతుందా? నా స్కిన్ డ్యామేజ్ అవుతుంది, అది నాకు నచ్చదు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు ఆ ఫైర్ క్యాండిల్స్ ఉన్నాయి చూసావు, ఆ ఫైర్ క్యాండిల్స్ అస్సలు తేకండి రా. 5 తెచ్చారనుకో కనుక అవి మీరు అవాయిడ్ చేయకపోతే నేను మిమ్మల్ని అవాయిడ్ చేస్తాను చెప్తున్నా. సరే గమనొచ్చండి. ఎక్కడికి రావాలరా? కృష్ణకాంత్ పార్క్ రా. అదే ఎందుకురా? ఈరోజు బర్త్డే కదరా. అదే ఎవరిదిరా? అదే కదరా బర్త్డే, కేక్ కటింగ్ కూడా అన్నారు కదరా. ఫుల్ రెడీ అయ్యి వచ్చాను రా. అదే, అంటే నీకు బర్త్డే అంటే ఇష్టం ఉండదు కదరా, అందుకే కేక్ క్యాన్సిల్ చేయించేది. మరి షూస్ డ్రెస్లా అక్కడికి కూడా వెళ్ళలేదురా, అవి కూడా క్యాన్సిల్ చేయించేసా. థ్యాంక్స్ రా. అవునరా, అంటే నిన్ను ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. అయినా నీకు బర్త్డే అంటే ఇష్టం ఉండదు కదరా, మరి ఎందుకు వచ్చావు? అంటే
నిన్ను ఫీల్ చేయడం ఇష్టం లేక వచ్చారా? ఏ ఊరుకోరా, నువ్వేం చేసినా మన ఫ్రెండ్షిప్ కోసం ఎందుకు ఫీల్ అవుతాను చెప్పు. అరే రావచ్చు కదరా, చాలా దూరం నుంచి నడిచి వచ్చారా, నడుచుకుంటూ వచ్చావా? సరే అయితే ఓ పని చేయరా, అలాగే నడుచుకుంటూ నీ రూమ్కి వెళ్ళిపో. అలాగే బా ఉంటా, బాయ్ రా.